బ్రిటిష్ వాడికి మనకేంటి శత్రుత్వం? వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అంతకుముందు మన దగ్గర వాళ్ళు వ్యాపారులు బ్రిటన్కి అటు పోతూ ఉండేవాళ్ళు. ఓడలు వెళ్తూ ఉండటం వల్ల మన దగ్గర ఉన్నటువంటి సంపద వాడికి అర్థమైంది. ఆ రోజుల్లోనే అత్యాధునికమైనటువంటి షిప్స్ మెయింటైన్ చేశారు భారతీయులు. అది ఎట్లా సాధ్యమైందని కనుక్కునే క్రమంలో ఇండియాకు వచ్చి వజ్రాలు తీసుకుని వస్తే ఇక్కడే కుప్పల బోసు అమ్ముతున్నారు, రత్నాలు తీసుకొస్తే ఇక్కడే కుప్పల బోసు అమ్ముతున్నారు. చివరికి అమ్మాయిల్ని తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చి అక్కడ మన వాళ్ళని క్యాచ్ చేశాడు. తద్వారా క్రమంగా ఈ దేశపు ఆస్తిని కొల్లగొట్టుకుపోయి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం చేశారు. ఇప్పుడు అట్లాగే ఈనాటి బ్రిటన్, అమెరికా మనస్తత్వమే అది. జపానోడితో తనకంటే ఎదుగుతున్నాడంటే తొక్కు అవతల పడేసి, ఇరాకోడు తనకి పోటీ వస్తాడనుకోండి తొక్కు అవతల పడేసి, చైనా తనకి పోటీ అంటే తొక్కాలని చూసింది. కానీ చైనా జాగ్రత్తగా ముందుగా స్కెచ్ చేసి కంట్రోల్ చేసి ప్రస్తుతం భారత్ని ఇటు చైనా థ్రెట్ అనుకుంటే ఇటు అమెరికా కూడా థ్రెట్గా మారుతోంది. క్రమంగా అమెరికా రాయబారి భారత్లో చేస్తోంది ఈ డీప్ స్టేట్ గ్యాంగ్ యొక్క కార్యకలాపాలే. క్రమంగా భారత వ్యతిరేకత అన్నటువంటిది సృష్టించే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉండటంతో పాటుగా భారతీయుల మధ్య అనైక్యత సృష్టించేటట్టు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రాహుల్ గాంధీని ప్రోత్సహించడమా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీరీలను ప్రోత్సహించడమా, ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడుని ప్రోత్సహించడమా, ఇక్కడ ఉన్నటువంటి వివిధ వర్గాలను ప్రోత్సహించడమా చేసుకుంటూ వస్తున్నారు. వర్గాల మధ్య చిచ్చు పెట్టి భారత్ని ఎందుకు దెబ్బతీయాలనుకుంటున్నారంటే అదాని లాంటి వాళ్ళు అంతర్జాతీయంగా ఎదగటం, టాటా లాంటి వాళ్ళు ప్రపంచమంతా విస్తరిస్తూ ఉండటం, అలాగే మహేంద్ర లాంటి వాళ్ళు ఇవాళ ఆయుధ ఎక్స్పోర్టర్లుగా మారడం, క్రమంగా భారతదేశం ఎదుగుదల అన్నటువంటి దాన్ని అది జీర్ణించుకోలేకపోతుంది.